సో చాప్టర్ వచ్చేసి హాలో ఆల్కిన్స్ అండ్ హాలో ఐరిన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ప్రైమరీ హాలైడ్? ఐసోప్రొపైల్ అయోడైడ్, సెకండరీ బ్యూటైల్ అయోడైడ్, టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్, నియో హెక్సల్ క్లోరైడ్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ డి అనమాట రైట్ ఆన్సర్ వచ్చేసి. ఓకే, ఎందువల్లంటే సో ఐసోప్రొపైల్ అయోడైడ్, సో ప్రొపైల్ అయోడైడ్కి వచ్చేసి మనకి ఇలా ఉందనుకుందాం. ఓకే, ఇది వచ్చి సెకండరీ బ్యూటైల్ అయోడైడ్. 1 2 1 2 3 4 సెకండరీ బ్యూటైల్ అయోడైడ్. ఇది టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్. ఓకే, టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ అన్న అది కూడా సెకండరీనే. సో ప్రైమరీ వచ్చేసి నియో హెక్సైల్ క్లోరైడ్. ఓకే, 1 2 3 4 5 నియో హెక్సైల్ క్లోరైడ్. సో క్లోరైడ్ అనేది ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. సో 3 1 2 6. ఓకే, సారీ. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 2. క్లాసిఫై ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ యాజ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ హాలైడ్స్. 1 బ్రోమో బ్యూటు 2 ఇన్. సో 1 బ్రోమో అన్నాడంటే పక్కన చివరి ఉన్నట్టే. ఓకే, సో ఇది వచ్చేసి ప్రైమరీ అనమాట. అలాగే 4 బ్రోమో పెంటు 2 ఇన్. ఓకే, సో ఇక్కడ పెంటేన్ అనమాట. సో పెంటేన్లో 4 అంటే చివరి నుంచి సెకండ్. ఓకే, సో ఇది వచ్చేసి సెకండరీ అనమాట. 2 బ్రోమో 2 మిథైల్ ప్రోపెన్. ఓకే, సో 2 పొజిషన్లో 2 ఉన్నాయి. అలాగే చైన్ ఎలాంగేషన్ మా సెంటర్లో ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి టెర్షియరీ. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 2 కూడా చూసుకుంటే కనుక ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇన్ అల్లైలిక్ హాలైడ్? చూడండి, వినైల్ అంటే డబుల్ బాండ్ ఉంటుంది. ఓకే, కాంపౌండ్కి. అల్లైలిక్ అంటే ఓకే డబుల్ బాండ్ పక్కన సెకండ్ బాండ్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, సో అలా చూస్తాం కనుక క్వశ్చన్ నెంబర్ 3కి 4 బ్రోమో పెంటు 2 ఇన్, 3 బ్రోమో 2 మిథైల్ 1 ఇన్, 1 బ్రోమో బ్యూటు 2 ఇన్, 4 బ్రోమో బ్యూటు 1 ఇన్. ఓకే, వీటి ఒకసారి స్ట్రక్చర్స్ కనుక మనం ఇమాజిన్ చేసుకోగలిగితే కనుక సో 4 బ్రోమో బ్యూటు 1 ఇన్ అనేది మనకి అల్లైలిక్ హాలైడ్ కాదు. మిగతా కూడా అల్లైలిక్ హాలైడ్సే. ఓకే, సో మనకేంటంటే ఇలా ఉండే స్ట్రక్చర్ అనేది మనకు కావాలి. సో ఆప్షన్ డి అనేది అలా ఉండదు. సో 4 బ్రోమో బ్యూటు 1 ఇన్ అనేది ఎలా ఉంటుంది? 1 2 3 4. ఓకే, సో ఇక్కడ ఏమన్నాడు? 1 ఇన్ 1 2 3 4. ఓకే, ఇక్కడ బ్రోమిన్ ఉంది. ఓకే, సో ఇది స్ట్రక్చర్ అనమాట, డి స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ డబుల్ బాండ్ ఇక్కడ ఉంటే ఈ 2 సింగిల్ బాండ్స్. ఓకే, అల్లైలిక్ హాలైడ్ అడిగాడు అంటే హాలైడ్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటే ఇలా ఈ అరేంజ్మెంట్స్ ఉంటే కనుక మనం తీసుకోవచ్చు దాన్ని. ఓకే, అలా లేదు. సో ఇంత గ్యాప్ ఉంది దానికి మధ్య. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 4. Halo alkenes contain halogen atoms attached to sp3 hybridized carbon atom of alkyl group. Identify halo alkene from the following compounds. సో ఇక్కడ హాలో ఆల్కెన్స్ కావాలి. ఓకే, హాలో ఆల్కెన్ మనకు కావాల్సింది. ఓకే, సో నో డబుల్ బాండ్స్. ఓకే, సో అలా చూసుకుంటే కనుక వినైల్ క్లోరైడ్లో మనకు డబుల్ బాండ్ ఉంటుంది, ఎసిటోఫినాల్లో మనకు డబుల్ బాండ్స్ ఉంటాయి, ట్రైక్లోరో మీథేన్లో మనకు డబుల్ బాండ్స్ ఉండవు, అలాగే 2 బ్రోమో పెంటేన్లో కూడా మనకు డబుల్ బాండ్స్ ఉండవు. సో క్వశ్చన్ నెంబర్ 4 చూసుకుంటే కనుక ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 5. సో మ్యాచ్ ద కాలమ్ 1 విత్ ద కాలమ్ 2, మార్క్ ద అప్రోప్రియేట్ చాయిస్. సో చూడండి, ఇక్కడ మార్కింగ్స్ అనేది చేయాలి. ఓకే, సో ఒకసారి మీరు చూడండి ఈ క్వశ్చన్. సో చూస్తే కనుక ఏకి వచ్చేసి మనకి ఆల్కలైడ్ ఇన్ హాలైడ్ అనమాట. ఓకే, సో బికి చూసుకుంటే కనుక ఆల్కలైన్ డైహాలైడ్. ఇంకా సి చూసుకుంటే కనుక అది అల్లైలిక్ హాలైడ్, సారీ వినైలిక్ హాలైడ్, వినైల్ హాలైడ్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి. సో డి చూసుకుంటే కనుక అల్లైలిక్ హాలైడ్. ఓకే, సింగిల్ డబుల్. సో అలా చూసుకుంటే కనుక ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 6. ద IUPAC నేమ్ ఆఫ్ టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ ఈజ్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 చూసుకుంటే కనుక టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ అనేది మనకు కావాలి. సో చూసుకుంటే కనుక 2 క్లోరో 2 మిథైల్ ప్రోపెన్, 3 క్లోరో బ్యూటైన్, 4 క్లోరో బ్యూటైన్, 1,2 డైక్లోరో 3 మిథైల్ ప్రోపెన్. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో
మనకి ఏంటంటే టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్. ఓకే, టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్, టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్. ఓకే, దీంట్లో క్లోరిన్ ఉండాలి, కార్బన్స్ 4 కార్బన్స్ ఉండాలి, మనకి టెర్షరీ అయి ఉండాలి. ఓకే, అంటే కార్బన్ 3 అటాచ్ అయి ఉండాలి, దాని మీద మన క్లోరిన్ అనేది అటాచ్ అవ్వాలి. ఓకే, సో అలా చూసుకుంటే కనుక మనకు ఆప్షన్ ఏ అనేది అప్రోప్రియేట్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 7. IUPAC నేమ్ ఆఫ్ CH3 twice CH2Br ఈజ్. సో ఇక్కడ చూడండి, సో ఒక చైన్ డిసైడ్ చేసి మనం బ్రాంచింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో దాని ప్రకారం చూస్తే కనుక మనకి ఇక్కడ స్పేస్ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 7 చూసుకుంటే కనుక ఇదే స్ట్రక్చర్ వేసుకున్నాం. ఓకే, CH2 CH3 and CH2Br. ఓకే, సో దీనికి 1 2 3. ఓకే, మనం ఈ డైరెక్షన్లో వెళ్ళినా కూడా మనకి 4 కార్బన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళినా 4 కార్బన్ వచ్చింది, ఇక్కడ నుంచి వెళ్ళినా 4th కార్బన్స్ వచ్చింది. ఓకే, సో దాని ప్రకారం చూస్తే కనుక 1 బ్రోమో. ఓకే, 1 బ్రోమో 3 మిథైల్. ఓకే, ఫస్ట్ బ్రోమో ఎందుకు వస్తుందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వెళ్తుంది, ఆర్డర్ ప్రకారం పేర్లు ఉంటాయి. ఓకే, సో చూడండి, సో బి తర్వాత ఎం వచ్చింది ఏబిసిడీలో. ఓకే, ఇక్కడ చూడండి, ఆప్షన్ సిడి చూడండి, మిథైల్ అని ఫస్ట్ ఇచ్చాడు, సో అవి కన్ఫర్మ్ రాంగ్. సిడి ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ బోత్ ఆర్ రాంగ్. ఓకే, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఏ అండ్ బి రెండింటిలో ఒకటి రైట్ అయింది. ఓకే, సో మనం 3 మిథైల్. ఓకే, దీన్ని తీసుకుంటున్నాం కాబట్టి ఒకటి బ్రాంచింగ్ ఇచ్చింది కాబట్టి మనకి ఆప్షన్ బి అనేది రైట్ అయింది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 7 వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 8. ద IUPAC నేమ్ ఆఫ్ ద కాంపౌండ్. సో చూడండి, ఇక్కడ కూడా ఏంటంటే మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇవ్వాలి. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం చూస్తే కనుక ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఓకే, సో చూడండి, సో మనకి ఏబిసిడీలో ఫస్ట్ ఎఫ్ వస్తుంది, దాని తర్వాత ఎమ్, దాని తర్వాత ఎన్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి చూడండి, అది రాంగ్. ఎందువల్ల అంటే ఈ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాంగ్ అది. సో ఆప్షన్ సి అనేది కన్ఫర్మ్ రాంగ్. మిగతా మూడింట్లో చూడాలి మనం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8 చూసుకుంటే కనుక ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ వస్తుంది చూసుకుందాం. ఓకే, ఎప్పుడైనా చూడండి, సో ఈ నైట్రోజన్ గ్రూప్కి మనం 1 ఇచ్చాం. సో ఈ డైరెక్షన్ వెళ్ళొచ్చు, ఈ డైరెక్షన్ వెళ్ళొచ్చు. కాకపోతే మనకి ఏంటి, ఏది దగ్గరకు వస్తుంది, మనకి బ్రాంచింగ్ అనేది ఏది దగ్గర ఉంది, ఇది దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చేద్దాం 6. సో ఇప్పుడు నెంబరింగ్ బట్టికి మనం ఇలాంటి ప్రయారిటీ ఆర్డర్ అనేది తీసుకుంటాం, కానీ పేరు రాసేటప్పుడు మాత్రం ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో మనం చూసుకుంటే కనుక 2 ఫ్లోరో 5 మిథైల్ 1 నైట్రో బెంజిన్ అనమాట. ఓకే, అలా ఉంటుంది నేమ్. సో క్వశ్చన్ నెంబర్ 7 చూస్తే కనుక, సార్ క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే కనుక ఆప్షన్లో చూసుకుంటే 2 ఫ్లోరో 5 మిథైల్ 1 నైట్రో బెంజిన్, ఆప్షన్ డి ఇస్ రైట్. క్వశ్చన్ నెంబర్ 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైలైట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు ద నేమ్ అండ్ క్లాసిఫికేషన్. సో ఇది చూడండి, ఓకే అర్థమైంది, ఏం పర్లేదు. సో ఇక్కడ కార్బన్ కౌంట్ చూడండి, సో 1 ఐడో 2 కామా డైమిథైల్ బ్యూటెన్ ప్రైమరీ హాలో ఆల్కేన్. సో చూడండి ఎంత, ఇప్పుడు ఇది 4 కార్బన్. ఓకే, సో 4 కార్బన్, ఇక్కడ అయోడిన్ అనేది ఉంది. 1 2 3 4. సో 2 మీద ఎన్ని ఉన్నాయి మిథైల్స్, 2 డైమిథైల్ బ్యూటెన్. ఓకే, సో ఇక్కడ బ్రాంచింగ్ అనేది ఉంది. సో అది ఆప్షన్ ఏ స్ట్రక్చర్, ఇది ఆప్షన్ బి చూద్దాం. సో ఓకే, 2 క్లోరో 3 మిథైల్ బ్యూటెన్. సో ఇది కూడా 4 కార్బన్ లెక్క ఇచ్చాడు స్టేట్మెంట్. ఓకే, మనం కూడా 4 కార్బన్ లెక్క డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో 2 క్లోరో, 2 మీద క్లోరిన్ ఉంది. 1 2 3 4 అండ్ 3 మిథైల్. సో అంతే, మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని దాన్ని చైన్ తీసుకుని ఇంకో దాన్ని మనం మిథైల్ గ్రూప్గా తీసుకున్నాం. 3 మిథైల్, ఇది స్ట్రక్చర్. సో ఇక్కడ కూడా ఇది ఏంటంటే ఇది ప్రైమరీ ఆల్కేన్, హాలో ఆల్కేన్. సో ఇది వచ్చి సెకండరీ హాలో ఆల్కేన్. ఆప్షన్ సి చూద్దాం. 2 క్లోరో మిథైల్ బ్యూటెన్, ఇది కూడా బ్యూటెన్. ఓకే, సో ఇక్కడే ఉన్నాడు, 2 మీద క్లోరిన్ ఉంది. 1 2 3 4, 2 మీద క్లోరిన్ ఉంది. సో 2 మీద ఇథైల్ బ్యూటెన్.
మిథైల్ బ్యూటైన్. ఓకే, ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ చూస్తే కనుక సో మనం ఎటే కార్డింగ్ తీసుకున్నాం. మనం రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మనం నెంబరింగ్ ఇచ్చాం పై వాటికి మొత్తానికి. ఓకే, సో ఇక్కడ చూస్తేనేమో ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఇచ్చేయండి. ఓకే, వాటితో చూస్తే ఇది కొంచెం ఆడ్గా ఉంది. సో దీన్ని మనం కింద ఇచ్చిన స్టేట్మెంట్ కాకుండా సికి పైన ఇచ్చిన ఈక్వేషన్ బట్టి చూస్తే కనుక మనకి డయాగ్రామ్ అనేది ఈ విధంగా వచ్చింది అనమాట. ఓకే, దాని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి క్లోరిన్ ఉంటుంది. సో ఇక్కడే దీని కింద మనకి లేదు, మనకి అక్కడ చూడండి థర్డ్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది. ఓకే, సో థర్డ్ కార్బన్ మీద క్లోరిన్ ఉంది, థర్డ్ కార్బన్ మీద మనకి ఇథైల్ ఉంది. ఓకే, CH2 CH3 అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం 1 2 3 సో దీనికి 4 ఇచ్చాం అనుకోండి. ఓకే, సో చూడండి ఇప్పుడు దీనికి 4 వచ్చింది నెంబరింగ్ ఇస్తే. సో దీనికి నెంబరింగ్ ఇచ్చుకుంటే 5 కౌంట్ అయింది, పెంటెన్ లెక్క వచ్చింది. ఓకే, మనం ఎక్కువ బ్రాంచింగ్ని చైన్లో తీసుకోవాలి కాబట్టి మనం 4 5 తీసుకున్నాం. ఓకే, చైన్ ఎంత పెద్దగా ఉంటే అది కరెక్ట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక సో సి అనేది రాంగ్ అనమాట. ఓకే, సో 3 క్లోరో 3 మిథైల్ పెంటేన్ అనమాట. సో ఇది వచ్చేసి ఏంటి, టెర్షరీ హాలో ఆల్కేన్. ఓకే, టెర్షరీ హాలో ఆల్కేన్. ఓకే, ఆప్షన్ డి చూస్తే కనుక మనకి స్ట్రక్చర్ వచ్చేసి ఎలా వచ్చింది అది. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. ఆప్షన్ డి స్ట్రక్చర్ కూడా వస్తుంది చూడండి. ఓకే, సో ఇక్కడ రైట్ నుంచే తీసుకున్నాడు 3 క్లోరో 4 మిథైల్ హెక్సేన్. ఓకే, సో అది వచ్చి సెకండరీ హాలో ఆల్కేన్. స్ట్రక్చర్ కూడా కరెక్ట్ కాబట్టి ఇది రైట్. ఓకే, ఇది రాంగ్, ఇది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10 ఉందా. ఓకే, సో ఇప్పుడు స్ట్రక్చర్ కాదు, కాలం 2 చూడండి. కాలం 2 చూసి దాని దగ్గర స్ట్రక్చర్ కాలం 1లో గెస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో అలా చూసుకుంటే కనుక మనకి ఏ, సో ఏకి చూసుకుంటే కనుక ఏది మ్యాచ్ అవుతుంది మనకి 2 బ్రోమో పెంటేన్కి మ్యాచ్ అవుతుంది. అలా బి చూసుకుంటే కనుక 1 బ్రోమో 3 మిథైల్ బ్యూటైన్. దాని సి చూసుకుంటే కనుక 1 బ్రోమో 2 మిథైల్ బ్యూటైన్. డికి చూసుకుంటే కనుక 2 బ్రోమో 3 మిథైల్ బ్యూటైన్. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. ఓకే, ఈ క్వశ్చన్ ఒకసారి చేయండి మీరు. ఓకే, నేను కూడా చూస్తున్నాను. సో చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయో ఫస్ట్ చెక్ చేయండి. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ డి అనేది చూడండి. సో అదో పొజిషన్లో బ్రోమిన్ ఉంది, C4H6 బెంజిన్ కాంపౌండ్. ఓకే, దానికి ఒక చైన్ అటాచ్ అయ్యి ఉంది. సో దాంట్లో బ్రాకెట్లో ఉన్న CH3 అనేది బ్రాంచ్, మిగతా CH2 CH3 అనేది చైన్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ డి అనేది రాంగ్ అనమాట. సో దాని అసలు స్ట్రక్చర్ ఏంటంటే సో దీని స్ట్రక్చర్ వస్తే చూడండి. ఆంధ్రప్రదేశ్లో బ్రోమిన్ ఉంది, దాని తర్వాత దానికి CH3 అని ఉంది, దీనికి మళ్ళీ బ్రాంచ్ ఒకటి. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక నెంబరింగ్ ఇస్తే ఇటు సైడ్ నుంచి ఇస్తాను, బ్రాంచింగ్ ఇటు అవుతుంది కాబట్టి 2 3 4 5 6. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ బ్రోమో, దాని తర్వాత చూసుకుంటే కనుక 2 పొజిషన్లో ఏముంది, సో 3 కార్బను, దీని మీద ఇది ఒక బ్రాంచ్. ఓకే, సో 1 మిథైల్ ప్రొపైల్ బెంజిన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12 అయితే చూద్దాం. So halogen acids react with the alcohols to form alkyl halides. The reaction follows a nucleophilic substitution mechanism. What will be the major product of the following reaction? So ఒకసారి ఆప్షన్స్ చూడండి. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మోర్ ఆల్ఫా హెచ్ దేనికైతే ఎక్కువ ఉంటుందో అది మేజర్ అనమాట. ఆల్ఫా హెచ్ దేనికి ఎక్కువ ఉంటే అది మేజర్.
ఓకే. సో ఆల్ఫా హెచ్ sp3 కార్బన్ మీద అటాచ్ అయి ఉండాలి. sp3 కార్బన్ మీద ఎన్ని ఆల్ఫా హెచ్లు ఎక్కువ దేనికుంటే సో అది మేజర్ ప్రోడక్ట్. ఓకే. మైనర్ వచ్చేసి లెస్ హెండ్రెడ్ అనమాట. ఆల్ఫా హెచ్ తక్కువ ఉన్నది మైనర్. ఓకే. సో అలా చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 30 మ్యాచ్ ద కాలమ్ 1 విత్ కాలమ్ 2 మార్క్ ద అప్రోప్రియేట్ చాయిస్. సో ఇక్కడ రియాక్షన్స్ అనేది ఇచ్చాడు అనమాట. ఓకే. సో ప్రోడక్ట్స్ అనేది చూడాలి. సో ఇక్కడ అన్నీ కూడా ఆల్కహాల్సే. క్వశ్చన్ నెంబర్ 13 చూస్తే కనుక సో ఇక్కడ చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనకి బ్యూటేన్ అనమాట. సో బ్యూటేన్ కాదు, మనకి ఏంటంటే మనకి బ్రాంచింగ్ ఎక్కువ ఉంది కార్బన్ మీద. సో ఇక్కడ మనకి సోడియం బిఆర్ H2SO4తో హీట్ చేసాం. సో ఇక్కడ మనం ఫామ్ అయ్యేది వచ్చేసి బిఆర్ యాడ్ అయింది, OH వెళ్ళిపోద్ది. ఓకే. సో ఇక్కడ 4 అనమాట, ఏకి వచ్చేసి 4, బి చూసుకుంటే కనుక సో కాన్సన్ట్రేటెడ్ HCl రూమ్ టెంపరేచర్ దగ్గర చేస్తున్నాం. సో మనకి Cl అనేది యాడ్ అయింది OH ప్లేస్లో. ఓకే. రీప్లేస్మెంట్ అయింది. తర్వాత C చూసుకుంటే కనుక సో PbR3తో PX3. ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక బ్రోమిన్తో రీప్లేస్మెంట్ అయింది. ఓకే. 1 బ్రోమిన్ అనేది OH ప్లేస్లో వచ్చి యాడ్ అయింది. సో 1. సో D చూసుకుంటే కనుక ఇక్కడ SOCl2. సో ఇక్కడ OH ప్లేస్లో మనకి Cl అనేది వచ్చి యాడ్ అయింది. సో ఇక్కడ చూస్తే కనుక మన D చూస్తే 2 అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్. ఆప్షన్ ఏ. నెంబర్ 40 which of the following compounds can yield only one monochlorinated product upon free radical chlorination? So which can only one monochlorinated product upon free radical chlorination? సో ఒకసారి చూడండి, ఆప్షన్ చూడండి ఇక్కడ. సో 2,2 డైమిథైల్ ప్రోపేన్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఆల్ ద హైడ్రోజన్ ఆటమ్స్ సో అన్నీ కూడా ఈక్వలెంట్గా ఉన్నాయి. ఓకే. హెన్స్ ఇట్ కెన్ ఫార్మ్ ఓన్లీ. సో ఇక్కడ ఇది మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్ అనేది ఇది ఫార్మ్ చేస్తుంది. సో ఇది స్ట్రక్చర్ అనమాట ప్రోపైన్కి. ఓకే. సో ఇది మోనోక్లోరినేటెడ్ ప్రోడక్ట్ అనేది ఫార్మ్ చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 15 బ్రోమినేషన్ ఆఫ్ మీథేన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఇస్. సో మీథేన్ని మనం బ్రోమినేషన్ చేస్తే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. సో చూస్తే కనుక సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. సో ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో క్వశ్చన్ నెంబర్ 15 వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 16 ఏ కాంపౌండ్ X with molecular formula C2H8 is treated with Cl2 in presence of FeCl3. Which of the following compounds are formed during the reaction? సో కాంపౌండ్ X అనేది దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C2H8. సో Cl2తో ట్రీట్ చేసాం FeCl3తో. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ది రియాక్షన్. సో ఏ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16 చూస్తే కనుక సో దీనికి అప్రోప్రియేట్ వచ్చేసి మనకి బెంజీన్ C3 Cl2ని ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ FeCl3తో చేస్తే మనకు వచ్చేసి పారాక్లోరో అండ్ ఆర్థోక్లోరో మెథల్ బెంజీన్స్ అయితే ఫామ్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 16 చూస్తే కనుక ఆప్షన్ అనేది రైట్ అనమాట. Question number 17. Choose the correct option from the following. In the electrophilic substitution of toluene with bromine, iron 3 bromide acts as a Lewis acid. In the reaction of toluene with Cl2 FeCl3, ortho and para isomers are easily separated. Similar reaction with iodine is reversible in nature. D. All of this. So correct option choose చేసుకున్నాడు. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ చూస్తే కనుక
సో ఇక్కడ అన్నీ కూడా రైట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 18. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. XY ఇన్ ద రియాక్షన్. సో అమ్మాయిని సోడియం నైట్రేట్ ప్లస్ HClతో ట్రీట్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, అమ్మాయిని పోయి మనకి డైయోజోనియం బెంజీన్ అనేది వచ్చింది. ఓకే, సో దాని తర్వాత దాన్ని మనం పొటాషియం అయోడైడ్ తీసేసాం. సో అప్పుడు N2Cl పోయి మనకి అయోడిన్ అనేది అటాచ్ అయింది. సో ఇక్కడ ఆప్షన్ అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 19. ద రియాక్షన్ సో ఈజ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో దీనికి ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇది? న్యూక్లియోఫిలిక్ అడిషన్, ఫ్రీ రాడికల్ అడిషన్, న్యూక్లియోఫిలిక్ అడిషన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ దగ్గర బ్రోమిన్ అనేది వచ్చి యాడ్ అయింది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 19 చూస్తే కనుక, సో ఆల్కిన్ అండర్గోస్ ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్ అనమాట. సో ఆల్కిన్స్ అనేవి ఎలక్ట్రోఫిలిక్ అడిషన్కి వెళ్ళిపోతాయి. ఓకే, సో దానిలోనైతే అండర్గో ఆల్కిన్స్ అండర్గో ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ విత్ హైడ్రోజన్ హ్యాలైడ్. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 20. The negative part of addendum, the molecule to be added adds on to the carbon atom of the double bond containing the least number of hydrogen atoms. The role is known as. సో ఇది అందరికీ తెలిసిందే, మార్కోనికోఫ్ రూల్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్. క్వశ్చన్ నెంబర్ 21. Which of the following reactions follows the Markovnikov's rule? Markovnikov's rule. ఓకే, క్వశ్చన్ నెంబర్ 21 చూస్తే కనుక ఒకసారి ఆప్షన్స్ చూడండి. సో ఇక్కడ మార్కోనికోవ్స్ రూల్ అనేది మనకి అడిషన్ ఆఫ్ HX ఆన్ అసిమెట్రిక్ ఆల్కిన్స్ మీద జరుగుతుంది అనమాట. మార్కోనికోవ్స్. సో మార్కోనికోవ్స్ follows for addition of HX on asymmetric alkenes అనమాట. asymmetric alkenes. ఓకే, asymmetric alkenes. సో ఇక్కడ మోర్ హెండ్రెడ్ ప్రోడక్ట్ అనేది మేజర్ ప్రోడక్ట్, లెస్ హెండ్రెడ్ వచ్చేసి మైనర్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 22. సో చూడండి ఇక్కడ, సో HBrతో రియాక్ట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి, అసిమెట్రిక్ ఆల్కెన్స్ ఇది కూడా. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 22 చూస్తే కనుక మోర్ హెండ్రెడ్ అలాగే డబుల్ బాండ్కి అటాచ్ అవ్వాలి. ఓకే, సో అలా చూసుకుంటే ఇక్కడ ఆప్షన్ అనేది రైట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 23. Identify the products XY formed in the following reactions. ఓకే, HX plus Y. సో ఇక్కడ మేజర్ మైనర్ అనేది వచ్చింది అనమాట. ఓకే, చూడండి ఇక్కడ డబుల్ బాండ్ ఎక్కడైతే ఉందో దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనేది చూడండి. ఓకే, మోర్ హెండ్రెడ్ ఆల్ఫా హెచ్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది మేజర్, ఆల్ఫా హెచ్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో అది మైనర్ అనమాట. ఓకే, సో అలా చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. ఆప్షన్ బి వస్తుంది చూడండి. సో ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 24. Methyl bromide reacts with the silver fluoride to give methyl fluoride and silver bromide. This reaction is called. సో ఇక్కడ చూస్తే కనుక, సో ఈ రియాక్షన్ స్వాట్స్ రియాక్షన్ అంటారు. స్వాపింగ్ జరిగింది చూడండి. ఫ్లోరైడ్ ఇక్కడ చూడండి, ఇది ఇటు పోతే ఇది దేనికి వస్తుంది, మిథైల్ ఫ్లోరైడ్ ప్లస్ సిల్వర్ బ్రోమైడ్. సో ఈ రియాక్షన్ స్వాట్స్ రియాక్షన్ అంటారు. స్వాట్స్ రియాక్షన్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 24 వచ్చేసి మనకు ఆప్షన్ బి అనే రైట్. సో దానికి ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 25. Which of the following molecules has the highest dipole moment? సో చూడండి,
మనకి ఇక్కడ వచ్చేసి డైపోల్ అంటే ఏంటి నార్మల్గా తెలిసింది ఎస్క్యూ మైనస్ క్యూ రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ కొంత డిస్టెన్స్లో ఉంటాం. సో సేమ్ రిలేషన్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే వాటి యొక్క ఆక్సిజన్ స్టేట్ కానీ వాటి ఛార్జెస్ కానీ ఎలా రిలేట్ అవుతాయి. సో హైయెస్ట్ డైపోల్ వచ్చేసి చూసుకుంటే కనుక వీటిలో సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ డైపోల్ మూమెంట్ అనేది చూద్దాం. ఓకే, ఆర్డర్ ఆఫ్ డైపోల్ మూమెంట్ అయితే ఫస్ట్ ఇస్తాను. సో క్లోరిన్ ఆటం ఎక్కువ అయ్యే కొద్దీ మనకి డైపోల్ మూమెంట్ అనేది తక్కువ అవుతుంది. Cl2 CH Cl3 CCl4. సో ఇది వచ్చేసి మనకి డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, సో ఇక్కడ డైపోల్ దీనికి ఎక్కువ. సో ఆప్షన్ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 26. సో క్వశ్చన్ నెంబర్ 26 చూస్తే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ హ్యాస్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. సో దీంట్లో దేనికి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అని ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక సో ఆల్కైల్ హైలైట్స్లో చూసుకుంటే కనుక మనకి బాయిలింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అయింది. ఇప్పుడు బ్రాంచింగ్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో దాన్ని బట్టి చూస్తే కనుక ఇక్కడ బ్రాంచింగ్ ఎక్కువైతే ఉంది కదా. సో మనకి ఏంటి ఏం కావాలి క్వశ్చన్ నెంబర్ 26కి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అంటే బ్రాంచింగ్ తక్కువ ఉన్నది మనకు కావాలి. ఓకే, సో అలా చూసుకుంటే మనకి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 27. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ద ఆల్కైల్ హైలైట్స్. సో చూడండి, సో బ్రాంచింగ్ తక్కువ ఉంటే మనకి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 27 చూస్తే కనుక సో ఇక్కడ సో చూడండి ఆప్షన్ సి చూడండి. సో ఇక్కడ బ్రాంచింగ్ అనేది ఎక్కువ ఉంది. సో బ్రాంచింగ్ ఎక్కువ ఉన్న దానికి మనకి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇచ్చారు. సో అది రాంగ్ అనమాట. ఓకే, సో బ్రాంచింగ్ అటే పక్కనే మనకి ఎక్కువ ఉండాలి. ఓకే, ఆల్కైల్ ఎరైల్ హ్యాలైడ్స్. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది నాట్ కరెక్ట్ అనమాట. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందువల్ల అంటే మనకు వచ్చేసి సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ CH3 CCl4. సో ఇక్కడ చూడండి ఇది స్మాలర్ దాన్ CH3 twice CH2Cl. It is due to surface area matter, large surface area and shorter alkyl chain. ఓకే, దీనికి సర్ఫేస్ ఏరియా అనేది ఎక్కువ. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 27 ఆప్షన్ సి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 28. అదే ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. సో బాయిలింగ్ పాయింట్స్ అనేవి డిక్రీజింగ్ ఆర్డర్లో మనకు కావాలన్నమాట. సో చూడండి అన్నిటికి కూడా ఒక సిమిలారిటీ ఉంది. CH2 అనేవి ఎక్కువ అవుతున్నాయి. చూడండి 1 2 4 చూడండి మనకి CH2 అనేది ఎక్కువ అవుతా ఉన్నాయి. ఓకే, సో దీన్ని బట్టి మీరు గెస్ చేయగలరు. సో డిక్రీజింగ్ ఆర్డర్ అనమాట మనకు కావాల్సింది. ఓకే, సో అది ఇంక్రీజింగ్ అంటే ఫస్ట్ దానికి CH3Br దానికి మనకి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. లోయెస్ట్ వచ్చేసి దానికి మనకి 4కు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు. ఓకే, సో అలా చూసుకుంటే కనుక మనకి క్వశ్చన్ నెంబర్ 28కి వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 29. Which of the following compounds will have highest melting point? Chlorobenzene, alpha dichlorobenzene, beta dichlorobenzene, para dichlorobenzene. సో ఇక్కడ చూడండి ఒక సిమిలారిటీ అయితే ఉంది క్వశ్చన్స్లలో, అదే ఆప్షన్స్లలో.
సో ఇక్కడ ఆప్షన్ డి చూడండి, పారా ఐసోమర్ అనేది సిమెట్రికల్గా ఉంది, అలాగే క్లోజ్డ్ ప్యాక్డ్. సో ఇది హయ్యర్ మెల్టింగ్ పాయింట్స్ అనేది షో చేస్తుంది ఆర్థోనిక్ మ్యాటర్ కంటే. ఓకే, పారా ఐసోమర్ అనేది సిమెట్రికల్ అండ్ షో హయ్యర్ మెల్టింగ్ పాయింట్ అన్నమాట, హయ్యర్ మెల్టింగ్ పాయింట్. ఓకే, దెన్ ఆర్థోనిక్ మ్యాటర్ ఐసోమర్స్, then ortho and meta isomers. Question number 30. Choose the correct increasing order of density of the following compound. సో డెన్సిటీ. సో ఇక్కడ చూస్తే కనుక సో డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా? డెన్సిటీ ఇంక్రీజ్ విత్ ఇంక్రీజింగ్ మనకి కార్బన్ ఐటమ్స్ నెంబర్, ఐటమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ హాలోజన్ ఐటమ్స్, అలాగే increasing of halogen atomic masses. ఓకే, సో అందువల్ల ఇంక్రీజింగ్ ఆర్డర్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ అనమాట. ఆప్షన్ ఏ అనేది రైట్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 31. సో కార్బన్ ఐటమ్స్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ ఇంక్రీజ్ అయితే, హాలోజన్ ఐటమ్స్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ ఇంక్రీజ్ అయితే, మొత్తం హాలోజన్స్ ఇస్తే వాటి అటామిక్ మాస్, దాని ప్రకారం డెన్సిటీ అనేది ఇంక్రీజ్ అయింది. Question 31 చూసుకుంటే కనుక alkyl halides are immiscible in water though they are polar because they react with water to give alcohols. They cannot form hydrogen bonds with water. CX bond cannot be broken easily. They are stable compounds and are not reactive. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బి అనమాట, దే కెనాట్ ఫార్మ్ హైడ్రోజన్ బాండ్స్. ఓకే, సో అందువల్ల సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 32. సో క్వశ్చన్ నెంబర్ 32 చూస్తే cyanide ion acts as an ambidextrous nucleophile from which end, and it acts as a strong nucleophile in aqueous medium. So it acts as a stronger nucleophile from carbon end, it acts as a stronger nucleophile from nitrogen end. It depends on the nature of the alkyl halide. It has the same strength from both the ends. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 32 చూస్తే కనుక సో ఇక్కడ చూస్తే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఫ్రమ్ ద కార్బన్ అండ్ బికాస్ ఇట్ విల్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ CC బాండ్ అండ్ విచ్ ఇస్ మోర్ స్టేబుల్ దెన్ CN బాండ్. ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట, బికాస్ it will lead to formation of CC bond and carbon bond which is more stable than CN bond, which is more stable than CN bond. Okay, so question number 32 వచ్చేసి ఆప్షన్ ఏ. Question number 33. Identify the products A and B in the reaction. సో ఇక్కడ A and B అనేది మనం కనుక్కోవాలి. సో మ్యాచ్ చేసి చూడండి. సో AgX KX వచ్చింది అంటే ఏంటి, RCN ఫామ్ అయితే లేదు కదా, అలా ఫామ్ అవ్వ, ఇక్కడ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఒకటి వచ్చే సైనైడ్, ఇంకోటి వచ్చే ఐసోసైనైడ్ ఫామ్ అయితే. సో సిల్వర్ సైనైడ్ కనుక RXతో రియాక్ట్ చేస్తే మనకి ఐసోసైనైడ్ అనేది వచ్చింది, ఆల్కైల్ ఐసోసైనైడ్. సో అదే కనుక పొటాషియం సైనైడ్తో రియాక్ట్ చేస్తే మనకి ఆల్కైల్ సైనైడ్ అనేది వచ్చింది. సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ పొటాషియం సైనైడ్ అనేది ప్రిడామినేట్లీ మనకి అయానిక్ అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి CC బాండ్ అనేది మోర్ స్టేబుల్. సో అందువల్ల మనకి పొటాషియం సైనైడ్ ఉన్న చోట మనకి సైనైడ్ అనేది వచ్చింది, ఆల్కైల్ సైనైడ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట.
నెంబర్ 34 కెమెరాలో కనపడుతుంది కదా. బ్యూటేన్ నైట్రైల్ కెన్ బి ప్రిపేర్డ్ బై హీటింగ్. సో ఎలా ఫామ్ చేయగలం, ఎలా ప్రిపేర్ చేయగలం? సో చూస్తే కనుక, సో ప్రొపైల్ క్లోరైడ్ని పొటాషియం సైనైడ్తో రియాక్ట్ చేస్తే మనకి బ్యూటేన్ నైట్రైల్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రైట్. నెంబర్ 35 ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఆబ్టైన్డ్ వెన్ ఇథైల్ క్లోరైడ్ ఈస్ బాయిల్డ్ విత్. సో దేంతో బాయిల్ చేస్తే మనకి వచ్చింది? సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ బి అనమాట, ఆక్వస్ పొటాషియం హైడ్రాక్సైడ్. సో ఆప్షన్ బి. నెంబర్ 36 which of the following alkyl halides undergoes hydrolysis with aqueous potassium hydroxide at the fastest rate? సో ఇది కొంచెం మంచి క్వశ్చన్. ఓకే, సో దీనికి వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది రైట్ అనమాట. నెంబర్ 37 ఐడెంటిఫై ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్. ఓకే, పొటాషియం సైనైడ్తో మనం ఒక ఆల్కైల్ హ్యాలైడ్ని రియాక్ట్ చేస్తాం. ఓకే, సో డై ఆల్కైల్ హ్యాలైడ్ ఇది వచ్చేసి ఓకే. క్వశ్చన్ నెంబర్ 37 చూస్తే కనుక, సో ఇక్కడ ఏం లేదు, సో బ్రౌన్ ప్లేస్లో సైనైడ్ వచ్చి ఆడింది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ ఏ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 38 ద ఆల్కైల్ హ్యాలైడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎన్ ఆల్కహాల్ బై. ఆల్కహాల్ హ్యాలైడ్ అనేది మనం ఆల్కహాల్గా మార్చాలి. ఓకే, దానికి ఏం చేయాలి? ఎలిమినేషన్, డిహైడ్రో హాలైజేషన్, లేదా అడిషన్, సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ చూస్తే కనుక సబ్స్టిట్యూషన్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ డి సబ్స్టిట్యూషన్. Question number 39 an alkyl halide RX reacts with potassium cyanide to give propane nitrile. RX is, సో ఇక్కడ RX అనేది ఉంటుంది. సో అది వచ్చేసి ఇథైల్ బ్రోమైడ్ అనమాట. మనకి ఇథైల్ సైనైడ్ అనేది వచ్చింది. సారీ, ప్రోపేన్ నైట్రైల్ ఇంకో పేరు దాన్ని. సో అది వచ్చేసి ఇథైల్ బ్రోమైడ్. ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 40 in SN2 reaction the sequence of bond breaking and bond formation is as follows. Bond breaking is followed by formation, bond formation is followed by breaking, bond breaking and formation occur simultaneously, bond breaking and formation takes place randomly. సో ఇక్కడ చూస్తే కనుక SN2 సంబంధించి బాండ్ బ్రేకింగ్, ఫార్మేషన్ కూడా సైమల్టేనియస్గా జరిగింది SN2 రియాక్షన్. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 41 which of the following statements is not correct about SN2 reactions of alkyl halides? Nucleophile attacks carbon from the side opposite to where the leaving group is attached. The bond formation and bond breaking takes place in one step. Okay, the rate of reaction depends upon the concentration of nucleophile. SN2 mechanism is predominant in tertiary alkyl halides. సో ఇక్కడ మనం రాంగ్ అనేది చూడాలన్నమాట. సో మనకి SN2 మెకానిజం అనేది టెర్షియరీ ఆల్కైల్ హైలైడ్స్ డామినెంట్ కాదు. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 42 ఇన్ ద రియాక్షన్ గివెన్ బిలో CH3CH2. ఓకే, చూడండి. ఓకే, ఇక్కడ డాష్ వచ్చేసి అప్ సైడ్, అలాగే మనకి గీతలు ఉంది డౌన్. హైడ్రోజన్ చూడండి. సో చూడండి, ఒకదానికి ఇలా ఉంటే సో ఇది అప్ సైడ్, ఇలా ఉంటే డౌన్, డౌన్, అప్ సైడ్. క్వశ్చన్ నెంబర్ 42 చూస్తే కనుక, సో కాన్ఫిగరేషన్ అనేది ఇన్వర్స్ అయింది. సో ఇన్ వర్షన్ ఇన్ SN2 అనమాట. ఓకే, సో ఇక్కడ అలా చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ ఏ అనేది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 43 tertiary alkyl halides are practically inert to substitution by SN2 mechanism because the carbocation is formed is unstable. The steric hindrance there is inductive effect. The rate of reaction is faster in SN2 mechanism. సో ఇక్కడ చూస్తే కనుక
సో ఇక్కడ చూస్తే కనుక మనకి స్టీరిక్ హిండ్రెన్స్ అనేది అలో చేయదన్నమాట సబ్స్టిట్యూషన్ బై SN2 మెకానిజంకి. స్టీరిక్ హిండరెన్స్ does not allow the mechanism of allow the substitution by SN2 mechanism in which the nucleophile attacks on carbon atom and the reaction takes place in single step. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 43 వచ్చేసి మనకి ఆప్షన్ బి ఫర్ టెస్ట్ ఆల్కల్ హ్యాలైడ్స్. క్వశ్చన్ నెంబర్ 45. So arrange the following compounds in order of the reactivity towards SN2 reaction. So SN2 reaction की order. ఇంకా ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. ఏరియా ఒకటి ఇంక్రీజ్ అవటం, అలాగే బ్రాంచింగ్ అనేది తక్కువ అవటం. ఓకే, అలా చూసుకుంటే కనుక ఆప్షన్ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 46. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాలో ఆల్కేన్స్ ఇస్ మోస్ట్ రియాక్టివ్? సో వీటిలో ఏది మోస్ట్ రియాక్టివ్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూడండి ఆల్కల్ హైడ్రేట్స్ యొక్క సో ద ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ చూస్తే కనుక ఎక్కువ, దాని తర్వాత బ్రోమిన్, దాని తర్వాత క్లోరిన్ అనమాట. ఓకే, సో వీటిలో ఏంటి సెకండరీ, టెర్షియరీ అండ్ ప్రైమరీ. సో ఇలా ఆర్డర్ ఫామ్ అవుతుంది అనమాట. సో వీటి ప్రకారం ఆప్షన్ డి అనేది రైట్. రియాక్టివిటీ ఆర్డర్ ఇది. ఓకే, సో ఇదేంటి, ఈ మూడు ఇచ్చినప్పుడు మనం ఇది ఫాలో అవుతాం, లేదు ఒకటే ఇచ్చి దాంట్లో డిఫరెంట్ కేసెస్ వాటి పొజిషన్స్ మార్చిస్తే మనం అప్పుడు ఇది ఫాలో అవుతాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 47. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్? సో దీంట్లో ఏది రియాక్షన్ అనేది అసలు జరగదు. సో ఒకసారి చూడండి ఆప్షన్స్. సో ఇక్కడ ఒకసారి ఆప్షన్ డి చూడండి. సో పొటాషియం సైనైడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే పొటాషియం సైనైడ్ ఉన్నప్పుడు మనకి CN బాండ్ అనేది ఫామ్ అయింది. ఓకే, మనకి CC బాండ్ అనేది ఫామ్ అయింది. ఓకే, అది స్టేబుల్ ఎక్కువ ఉండేది. సో అందువల్ల ఏంటంటే మనకి C2H5కి నైట్రోజన్ నుంచి అటాచ్ అవ్వదు, కార్బన్ నుంచి అటాచ్ అయ్యింది. ఓకే, సో అందువల్ల మనకి ఇక్కడ ఫామ్ అయ్యే ఫామ్లో ఏంటంటే చూడండి ఆప్షన్ డి అనేది రాంగ్. మనకు రావాల్సిన ఫార్ములా చూసుకుంటే కనుక C2H5Br ప్లస్ పొటాషియం సైనైడ్ గివ్స్ కింద రాస్తున్నా C2H5Cl ప్లస్ KBr. ఓకే, సో ఇలా ఫామ్ అయింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 48. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ బ్రోమైడ్స్. కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ SN1 రియాక్టివిటీ చూస్తే కనుక సో SN1 రియాక్షన్ అనేది డిపెండ్స్ ఆన్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ అనమాట. రియాక్టివిటీ డిపెండ్స్ ఆన్ స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. ఒకసారి స్ట్రక్చర్ ఒకసారి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రక్చర్ తీసుకుందాం. సో ఇక్కడ చూస్తే కనుక ఈ స్ట్రక్చర్ చూడండి. ఓకే, ఇప్పుడు ఈ దీని అనేది తీసేసాం, బ్రోమిన్ అనేది తీసేసాం. ఓకే,
సో బిఆర్ మైనస్కి వెళ్ళిపోతే ఇక్కడ ఏంటి ప్లస్ అనేది వచ్చింది, కార్బోకేటైన్ ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఇది మిథైల్. ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సారీ 1 ఉంది. అంతే కదా, C++H. ఓకే, సో ఇక్కడ 1H అనేది ఉంది. ఓకే, సో ఇది వచ్చేసి 4H. సో ఇలా హెచ్ ఆటో చూడండి. ఓకే, సో బీసీకి సిమిలర్, దాని తర్వాత బీఆర్కి తక్కువ. ఓకే, సో అలా చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ బి అనేది రైట్ అనమాట ఇక్కడ. ఓకే, అలాగే మనకి ఇక్కడ కాంజుగేషన్ అనేది ఒకటి ఉంది. ఓకే, దానివల్ల ఇది హై, దాని తర్వాత సి అనేది, దాని తర్వాత ఏ. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 49. సో ఇక్కడ చూస్తే కనుక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద SN1 రియాక్షన్. The added nucleophile plays no kinetic role in SN1 reaction. The SN1 reaction involves the inversion of configuration of the optical active substrate. The SN1 reaction on the same chiral starting material ends up with the racemization of the product. The more stable the carbocation intermediate, the faster the SN1 reaction. So not correct. So the rate of substitution depends on the concentration of substrate anamata. So SN1 reaction racemization అనేది ఉంది. ఆప్షన్ బి అనేది రాంగ్. సో SN1 రియాక్షన్లో రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ అనేది, ఇక్కడ పాయింట్స్ వేస్తాను చూడండి. SN1 రియాక్షన్ ఇన్ SN1. ఓకే, ఫస్ట్ పాయింట్ చూస్తే సబ్స్టిట్యూషన్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సబ్స్ట్రేట్ అనమాట. సబ్స్ట్రేట్. ఓకే, సో దాని తర్వాత SN1 రియాక్షన్ అనేది దాంట్లో రెసిమైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. రెసిమైజేషన్. ఓకే, SN1 రియాక్షన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. దెన్ సో కార్బోకేటైన్ స్టెబిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు, కార్బోకేటైన్ స్టెబిలిటీ హై. ఓకే, సో ఇదనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 50. క్వశ్చన్ నెంబర్ 50 చూస్తే కనుక consider the following reaction. Okay, the reaction proceeds with 98% of racemization. The reaction may follow. సో ఏది ఫాలో అవుతుంది రెసిమైజేషన్ ఉంటే? సో అది వచ్చేసి మనకి SN1 రియాక్షన్ అనమాట. సో ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 51. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కార్బన్స్ రెడీలీ అండర్గోస్ సాల్వోలైసిస్. సాల్వోలైసిస్ ఏం అంటే ఏం లేదు, జస్ట్ డిజాల్వింగ్ నేచర్ అనమాట. సో సాల్వోలైసిస్ అనేది మనకి స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ మీద డిపెండ్ అవుతుంది. సాల్వోలైసిస్. సో దీని స్టెబిలిటీ రిలేటెడ్ టు స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక సో అందువల్ల దాంట్లో బెంజైల్ కార్బోకేటైన్ అనేది హైలీ స్టేబుల్. ఓకే, సో అందువల్ల క్వశ్చన్ నెంబర్ 51 వచ్చేసి ఇట్ విల్ అండర్గో సాల్వోలైసిస్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. Question number 52. Which of the following is the most reactive towards nucleophile substitution reaction? సో ఏది మనకి హైలీ రియాక్టివ్ అనేది అడిగాడు. సో ఇక్కడ చూస్తే కనుక ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఆఫ్ డిఫరెంట్ హాలో కాంపౌండ్స్ చూసుకుంటే టువర్డ్స్ nucleophile substitution రియాక్షన్స్ అనేవి ఇలా ఉంటుంది అనమాట. అలైల్ క్లోరైడ్కి ఎక్కువ, దాని తర్వాత వచ్చేసి మనకి వినైల్ క్లోరైడ్, దాని తర్వాత క్లోరోబెంజీన్. ఓకే, అలైల్ డబుల్ బాండ్ సింగిల్, వినైల్ డబుల్ బాండ్ క్లోరోబెంజీన్.
సో ఇక్కడ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 53. SN1 రియాక్షన్ ఇస్ ఫాస్టెస్ట్ టైం. సో దేంట్లో ఫాస్ట్ ఉంటుంది? SN1 రియాక్షన్ అనేది మనకి తెలిసిందే స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ మీద డిపెండ్ అవుతుంది. స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆప్షన్ సి. ఒకసారి క్లోరిన్ తీసేసి చెక్ చేయండి. సో మనకి స్టెబిలిటీ ఆఫ్ కార్బోకేటైన్ అనేది అక్కడ ఎక్కువ. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 54. సో ఇక్కడ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆల్కైల్ హాలైడ్స్ ఈజ్ హైడ్రోలైజ్డ్ బై SN1 మెకానిజం. సో SN1 మెకానిజం ద్వారా హైడ్రోలైజ్ అయ్యేది ఇది. సో ఇక్కడ చూస్తే కనుక హైలీ బ్రాంచ్డ్. సో ఇది కూడా సేమ్. సో ఆప్షన్ డి చూడండి, కార్బోకేటైన్ స్టెబిలిటీ. క్వశ్చన్ నెంబర్ 55. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ గివ్ ద ఎనాన్షియోమెరిక్ పేర్ ఆన్ రియాక్షన్ విత్ వాటర్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అసిమెట్రిక్ కార్బన్ ఆటమ్. సో ఇక్కడ చూస్తే కనుక సో చూడండి వీళ్ళు అసిమెట్రిక్ కార్బన్ అనేది ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఆప్షన్ సి చూడండి. సో అసిమెట్రిక్ కార్బన్ అంటే ఏం లేదు, దానికి డిఫరెంట్ గ్రూప్స్ ఉండాలి. సో కైరాలిటీ అనేది ఉండాలి. ఓకే, సో ఆప్షన్ సి అనేది సూటబుల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి సో ఆప్టికల్ యాక్టివ్ ప్రొడక్ట్స్ అనేది ఇచ్చింది ఆర్ పేర్ ఆఫ్ ఎనాన్షియోమర్స్ అనేది ఇచ్చింది. సో ఇక్కడ ఆప్షన్ సి అని రైట్. క్వశ్చన్ నెంబర్ 56. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ రియాక్టివ్ టువర్డ్స్ ఆక్వస్ సోడియం హైడ్రాక్సైడ్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ రియాక్టివ్ టువర్డ్స్ ఆక్వస్ సోడియం హైడ్రాక్సైడ్ అన్నమాట. సో ఏరోమాటిక్ హ్యాలైడ్స్ అనేవి లెస్ రియాక్టివ్ ఉంటాయి ఆల్కైల్ హ్యాలైడ్స్ కంటే. ఆర్ సో చూసుకుంటే కనుక మనకి సో C6H5 CH2Cl అనేది మోస్ట్ రియాక్టివ్. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ అనమాట. సో ఒకసారి చూడండి మీరు కూడా. C6H5 CH2Cl. towards aqueous sodium hydroxide అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 57. సో క్వశ్చన్ నెంబర్ 57 చేస్తే కనుక ఇన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ హాలోజన్ కాంపౌండ్స్ విచ్ కాంపౌండ్ అండర్గోస్ ఫాస్టర్ SN1 రియాక్షన్. సో ఇక్కడ కాంపౌండ్స్ అని ఇచ్చారు. సో ఏది ఫాస్టర్ రియాక్షన్ అనేది ఇస్తుంది? ఓకే, ఏబిసిడి అని ఇచ్చారు. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 57 చూస్తున్నాను కనుక సో మోర్ హిండ్రెడ్ అనేది మనకి కరెక్ట్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి రైట్. క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్ నెంబర్ 58 చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హాలో ఆల్కేన్స్ రియాక్ట్స్ విత్ ఆక్వస్ పొటాషియం హైడ్రాక్సైడ్ మోస్ట్ ఈజీలీ. సో హాలో ఆల్కేన్స్ పొటాషియం హైడ్రాక్సైడ్తో ఏది మోస్ట్ ఈజీలీ రియాక్ట్ అవుతుంది? సో దీన్ని చూసుకుంటే కనుక CH3CH2Cl. ఓకే, సారీ 2-bromo 2-methyl propane. సో ఇక్కడ ఆప్షన్ సి అనమాట. క్వశ్చన్ నెంబర్ 59. విచ్ ఆల్కైల్ హ్యాలైడ్ ఎగ్జిబిట్స్ కంప్లీట్ రెసిమైజేషన్ ఇన్ SN1 రియాక్షన్. సో కంప్లీట్ రెసిమైజేషన్ అంటే మనకి వచ్చేసి మనకి అసిమెట్రిక్ కార్బన్స్ అనేది కావాలి. ఓకే, సో అంటే అసిమెట్రిక్ కార్బన్లో మనకి ఏ గ్రూప్ సిమిలర్ ఉండకూడదు. సో క్వశ్చన్ నెంబర్ 49 వచ్చేసి కంప్లీట్ రెసిమైజేషన్ ఇన్ SN1 రియాక్షన్. సో అలా చూసుకుంటే కనుక మనకి ఆప్షన్ డి అనేది క్లోజ్లీ రిలేటెడ్. సో ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 60. The order of reactivity of various alkyl halides towards nucleophile substitution follows the order. So order of reactivity అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 60 చూసుకుంటే కనుక హైడ్రైడ్స్కి ఎక్కువ, దాని తర్వాత బ్రోమైడ్స్, దాని తర్వాత క్లోరైడ్స్, దాని తర్వాత ఫ్లోరైడ్స్ అనమాట. సో ఆప్షన్ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 61.
Alkyl halides are formed when thionyl chloride and dash are refluxed in presence of pyridine. The order of tertiary greater than secondary greater than primary is due to +1 + I effect of alkyl group, which is dash the polarity of CX bond. సో ఇక్కడ డాషెస్ అనేవి మనం ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూస్తే కనుక సో ఆప్షన్ బి అనమాట, ఆల్కహాల్స్ సో ఇంక్రీజెస్. సో ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 62. 2-bromo 3,3 dimethyl butane on reaction with aqueous potassium hydroxide yields X as the molecular product. X is. Question number 62 చూస్తే కనుక 2-bromo 3,3 dimethyl butane. సో చూడండి, ఓకే, బ్యూటేన్ అనుకుంటే ఇక్కడ 2-bromo. స్ట్రక్చర్ని సింపుల్ చేసాను. ఓకే, విత్ ఆక్వస్ పొటాషియం హైడ్రాక్సైడ్. సో మనకి ఏం ఫామ్ అవుతుంది, మనకి బ్రోమిన్ ప్లేస్లో ఇక్కడ చూస్తే కనుక మనకి ఎలా ఫామ్ అవుతుందంటే కార్బన్స్ 4 వేసుకుందాం ఫస్ట్. ఓకే, దీనికి వచ్చేసి CH3, దీనికి వచ్చేసి CH3. మనకి ఇక్కడ సెకండ్ కార్బన్లో బ్రోమిన్ ప్లేస్లో OH వచ్చింది. అంటే ఇక్కడ పైన CH3, ఇక్కడ CH3. సో ఇక్కడ చూస్తే కనుక 2,3 డైమిథైల్ బ్యూటేన్ 2 అనేది వచ్చింది. సో 2,3 డైమిథైల్ బ్యూటేన్ 2. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 62 ఆప్షన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 63 చూద్దాం. Among the isomers C5H11Cl, the one which is chiral is. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. సో ఫార్ములా ఇచ్చాడు, స్ట్రక్చర్ అనేది కనుక్కుంటున్నాడు, ఏది పాసిబిలిటీ అనేది. సో ఇక్కడ వీటిలో కైరల్ ఏంటిది. సో కైరాలిటీ వచ్చేసి మనకి ఏంటంటే ఒక కార్బన్ మీద డిఫరెంట్ గ్రూప్స్ అనేవి ఉండాలి. ఓకే, సిమిలర్స్ అనేవి ఏవి ఉండకూడదు. సో అలా చూసుకుంటే సో క్వశ్చన్ నెంబర్ 63 చూసుకుంటే కనుక ఆప్షన్ డి అనమాట. సో అంటే 2 క్లోరో పెంటేన్. వన్ 2 3 4 5 అనుకుంటే సో దీని మీద 2 క్లోరో. ఓకే, సో ఈ కార్బన్ మీద చూసుకుంటే కనుక సో ఈ కార్బన్ మీద ఒక క్లోరో ఉంది, దానికన్నా ముందు మిథైల్ ఉంది, దీనికి ఒక హెచ్ ఉంది, దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది. ఓకే, థర్డ్ కార్బన్ నుంచి మనకి ఏ స్ట్రక్చర్ ఉంది, 3 కార్బన్స్ ఉంది. ఇది వచ్చేసి CH3, ఇది వచ్చేసి CH, ఇది వచ్చేసి CH. ఓకే, సో 2K ఉందన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ అండి. క్వశ్చన్ నెంబర్ 64. క్వశ్చన్ నెంబర్ 64 చూస్తే ఇథైల్ డైక్లోరైడ్ అండ్ ఇథైల్ క్లోరైడ్ are isomeric compounds. The first statement about these isomers is that they are both hydrolyzed to the same product, contain the same percentage of chlorine. All position isomers react with alcoholic products and give the same product. సో ఇక్కడ చూస్తే కనుక సో వీటిని కనుక హైడ్రోలైసిస్ చేస్తే బోత్ గివ్స్ డిఫరెంట్ కాంపౌండ్స్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. సో ఆక్వస్ పొటాషియం హైడ్రోలైసిస్తో హైడ్రోలైజ్ చేస్తే మనకు వచ్చేసి ఇథిలిన్ డైక్లోరైడ్కి వచ్చేసి గ్లైకాల్ వచ్చేది, అలాగే ఇథిలైడ్ డైక్లోరైడ్కి వచ్చేసి మనకి ఎసిటల్డిహైడ్ వచ్చింది. సరే ఇవి కూడా చూద్దాం. CH2Cl సో ఇది వచ్చేసి ఇథిలిన్ డైక్లోరైడ్, ఇథిలిన్ డైక్లోరైడ్, ఆక్వస్
పొటాషియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేస్తే మనకు వచ్చేసి ఇథిలిన్ గ్లైకాల్ అనేది వచ్చేది. ఓకే, ఇథిలిన్ గ్లైకాల్. ఓకే, సింపుల్ కాంటెంట్ కోసం అలాగే ఇగో ఇలా స్ట్రక్చర్ వేయట్లేదు. ఓకే, దీని తర్వాత వచ్చేసి మనకి ఇథిలైడిన్ క్లోరైడ్. ఇథిలైడిన్ క్లోరైడ్ ఇన్ ఆక్వస్ పొటాషియం హైడ్రాలిసిస్ చేస్తే మనకి ఇలాంటి దాట్ ఫామ్ అయింది. ఓకే, సో ఇలా వెళ్ళిపోతుంది వాటర్ లెక్క. ఓకే, దాని తర్వాత మన ఫామ్ అయ్యేది వచ్చేసి CH2 CHO CH3 CHO. ఓకే, ఎస్టాల్డిహైడ్ అనేది ఫామ్ అయింది. -H2 వెళ్ళిపోయి ఎస్టాల్డిహైడ్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 64 వచ్చేసి ఆప్షన్ E. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 65 చూస్తే ద మేజర్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 65 చూస్తే కనుక సో మేజర్ ప్రోడక్ట్ అనేది మనకి ఆప్షన్ డి అనమాట. ఓకే, అది చాలా రియాక్షన్స్తో ఫామ్ అయింది అనమాట. దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 66, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ విల్ గివ్ ద మేజర్ అండ్ మైనర్ ప్రోడక్ట్స్. సో ఆల్కైల్ హైడ్రైడ్ని పొటాషియం హైడ్రాక్సైడ్తో హైడ్రాలిసిస్ చేసి మళ్ళీ హీట్ చేసాం. క్వశ్చన్ నెంబర్ 66 చూస్తే కనుక సో ఇక్కడ ఆప్షన్ ఏ అనేది రైట్ అనమాట. సో ఏ అనేది ఓ సబ్స్టిట్యూట్ అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 67 చూస్తే ఐడెంటిఫై ద ప్రోడక్ట్స్ ఏ అండ్ బి. సో ప్రోడక్ట్స్ అనేది చూడాలి. ఓకే, ప్రోడక్ట్స్ వచ్చేసి ఏం లేదు, బ్రోమిన్ అనేది వెళ్ళిపోద్ది. అలా బి చూసుకుంటే కనుక సో అది వచ్చేసి హైడ్రాలిసిస్ అనమాట. సో హైడ్రోజన్ అనేది యాడ్ అయింది. ఓకే, సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ చూస్తే కనుక మనకి బ్రోమిన్ ప్లేస్లో ఎస్టైల్ గ్రూప్ అనేది యాడ్ అయింది. అలాగే బి చూసుకుంటే కనుక మనకి డబుల్ బాండ్ ఉన్నది బ్రేక్ అయిపోయి మన CH3 అనేది యాడ్ అయింది. సో క్వశ్చన్ 67 వచ్చేసి మనకి ఆప్షన్ డి అనేది రైట్. ఓకే, దీని తర్వాత చూసుకుంటే మనం కొన్ని మంచి క్వశ్చన్ చేసుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 73 నుంచి వెళ్ళిపోదాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్స్ ఈస్ సోల్డ్ బై ద డిహైడ్రోహైడ్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హైడ్రైడ్స్ విత్ సోడియం ethoxide in ethanol is currently marked as major product. సో ఈ రియాక్షన్స్ అనేది చూడండి. ఇప్పుడు చూస్తే కనుక 1 అనేది మేజర్ ప్రోడక్ట్. సో 1లో చూసుకుంటే కనుక ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 73కి వచ్చేసి మనకు ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. 2 and 3 ఉంది. సో దాని తర్వాత క్వశ్చన్ నెంబర్ 74 తర్వాత క్వశ్చన్ నెంబర్ 74. సో ఇక్కడ మ్యాచింగ్స్ అనమాట, మ్యాచింగ్స్ అనేది చేయాలి. సో ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ దానికి వచ్చేసి మనకి SN1 న్యూక్లిఫైడ్ సబ్స్టిట్యూషన్ అనమాట. ఇక బి చూసుకుంటే కనుక అది వచ్చేసి SN2 న్యూక్లిఫైడ్ సబ్స్టిట్యూషన్. సి చూసుకుంటే కనుక కాస్ట్ ఎఫెక్ట్ అనమాట. దాని డి చూసుకుంటే కనుక బీటా ఎలిమినేషన్. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 75. An alkyl chloride produces a single alkene on reaction with the sodium ethoxide and ethanol. The alkene further undergoes hydrogenation to yield 2-methyl butane. Identify the alkyl chloride from the amongst the following. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 75 చూస్తే కనుక మనకి ఆప్షన్ సి అనేది రైట్ అనమాట.
Question number 76. Reaction on trans 2-phenyl 1-bromocyclopentane on reaction with alcoholic potassium hydroxide produces. సో ఈ రియాక్షన్ చేస్తే మనకు వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి E2 ఎలిమినేషన్ అనమాట. సారీ E2 మెకానిజం అనేది చూపించారు. సో ఆప్షన్ డి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 77. ఐడెంటిఫై జెడ్ ఇన్ ద ఫాలోయింగ్ రియాక్షన్ సిరీస్ C2H5. సో ఇక్కడ చూడండి జెడ్ అనేది ఏంటిది. ఓకే, సో మనం చూస్తే కనుక ఆల్కహాల్ హైడ్రైడ్కి పొటాషియం హైడ్రైడ్తో రియాక్షన్ చేస్తే మనకి ఎక్స్ వచ్చేసి ఎక్స్ అనేది వచ్చేసి మనకి CH2 డబుల్ బాండ్ CH2 అనేది ఫామ్ అయింది. బ్రోమిన్తో అటాక్ చేపిస్తే కనుక మనకి CH2 సింగిల్ బాండ్ CH2 మనకి 2 బ్రోమిన్స్ అనేది అటాచ్ అవుతాయి. ఓకే, దాని జెడ్ చూసుకుంటే కనుక జెడ్కి ఎలా ముందు పొటాషియం సైనైడ్తో రియాక్షన్ అనేది జరిగింది. ఓకే, సో మనకి ఫామ్ అయ్యేది వచ్చేసి CH. సో 2 సైనైడ్స్ అనేవి వస్తాయి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 74 వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 78. సో ద యూజ్ ఆఫ్ dehydrohalation of alkyl halide with alcoholic potassium hydroxide. సో ఇక్కడ చూస్తే కనుక సో ఫస్ట్ వచ్చేసి టెర్షరీ, దాని తర్వాత సెకండరీ, దాని తర్వాత ప్రైమరీ. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 17. ఎలిమినేషన్ ఆఫ్ బ్రోమైన్ ఫ్రమ్ 2-bromobutane రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. సో ప్రిడామినెంట్లీ 2-butane అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ డస్ నాట్ మ్యాచ్ ద కరెక్ట్లీ విత్ ద రియాక్షన్. సో ఏది మ్యాచ్ అవ్వట్లేదు, నాట్ కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది రాంగ్ అనమాట. ఓకే, మిగతా అన్ని రైట్. క్వశ్చన్ నెంబర్ 81. సో ఇది ఒకసారి రియాక్షన్ చూడండి. సో ఇక్కడ ఎక్స్ అనేది మన ఫామ్ అయ్యేది వచ్చేసి CH3. సో ఇదైతే ఫామ్ అయింది అనమాట. ఓకే, దీన్ని HBr పెరాక్సైడ్తో రియాక్ట్ చేపిస్తే మన డబుల్ బాండ్ బై బ్రోమిన్ అనేది యాడ్ అయింది. ఓకే, వైపు వచ్చేసి CH3 CH2 రంగు. సో దీనికి సోడియం హైడ్రేట్తో రియాక్షన్ జరిగింది. సో బ్రోమిన్ వెళ్ళిపోయి ఐడిన్ యాడ్ అయింది. సో క్వశ్చన్ నెంబర్ 81 వచ్చేసి ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 82. Grignard reagent, a very useful starting compound for a number of organic reactions, can be prepared by reaction of alkyl halides with a solution of magnesium hydroxide, reaction of alkyl halides with a trimagnesium powder in presence of triether, reaction of MgCl2 with ether and alcohol, reaction of alkyl halide with magnesium in presence of alcohol. సో క్వశ్చన్ నెంబర్ 82 చూస్తే కనుక RX plus Mg ట్రైఎథర్ అనమాట. సో అప్పుడు RMgX అనే ఫామ్ అయింది. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 83. The order of reactivities methyl halides in the formation of Grignard reagent is. సో ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 83 వచ్చేసి ఆర్డర్స్ చూసుకుంటే ఐడిన్కి, దాని తర్వాత బ్రోమిన్, దాని తర్వాత క్లోరిన్. సో ఆప్షన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 84. ఐడెంటిఫై ద ప్రొడక్ట్స్ XY ఇన్ ద గివెన్ రియాక్షన్. సో ఇది మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. ఓకే, సో XY వచ్చేసి మనకి సో ఇక్కడ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 85. ఆల్కైల్ హైడ్రైడ్స్ react with metallic sodium in triether producing. సో ఇవన్నీ కూడా గ్రిగ్నార్డ్ రియేజెంట్కి సంబంధించినవి. ఓకే, ఆల్కిన్స్ విత్ డబుల్ ద నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. సో ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 86. On treating on a mixture of 2 alkyl halides with sodium metal in triether, 2 methyl propane was obtained. The alkyl halides are. సో 86 చూస్తే కనుక సో ఒకటి వచ్చేసి క్లోరోమిథిన్, ఇంకోటి వచ్చేసి 2-chloro-propane అనమాట.
సో మనకు వచ్చేసి 2 మిథైల్ ప్రొపేన్ అనేది వచ్చింది. సో క్లోరిన్ తీసేసి మనం మిథైల్స్ని యాడ్ చేసాం. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 87. Chlorobenzene on treatment with sodium in diether gives typhenol. The name of the reaction is. సో ఇక్కడ చూస్తే కనుక ఫిట్టింగ్ రియాక్షన్ అనమాట. ఆప్షన్. సో క్వశ్చన్ నెంబర్ 89 చూద్దాం. ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ CH బాండ్ ఆఫ్ హాలో ఆల్కేన్ అండ్ హాలో ఐరన్ ఈస్. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఆప్షన్స్ వస్తే చూడండి. ఓకే, 10 minutes టైం తీసుకోండి, సారీ 10 seconds టైం తీసుకోండి. ఓకే, సో అక్కడ ఆప్షన్ చేయాలి రైట్. సో ఇక్కడ చూస్తే కనుక హాలో ఐరన్స్ వచ్చే CX బాండ్ అనేది హాలో ఐరన్స్లో చూసుకుంటే కనుక CX బాండ్ అనేది sp2 హైబ్రిడ్. ఓకే, అదే కనుక హాలో ఆల్కేన్స్లో చూస్తే కనుక CX బాండ్ అనేది sp3 హైబ్రిడైజ్డ్. ఓకే, ఇదంతా తెలిసింది. సో ఇక్కడ ఆప్షన్ అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 90. Aryl halides are less reactive towards nucleophile substitution reactions as compared to alkyl halides due to. సో ఇందువల్ల formation of a less stable carbonium ion in aryl halides, resonance stabilization in aryl halides, presence of dormants in alkyl halides, inductive effect in aryl halides. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ డి అనమాట, resonance stabilization in aryl halides. Question number 91. Chlorobenzene can be converted into phenol by heating in aqueous sodium hydroxide solution at a temperature 623 Kelvin and a pressure of 300 atmosphere. However, the rate of reaction can be increased by presence of certain groups in benzene ring. Okay. What will be the order of reactivity of the following compounds towards the above substitution reaction? So, ఇక్కడ చూస్తే కనుక క్వశ్చన్ నెంబర్ 91లో సో ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ NO2 గ్రూప్ అనేది ఓకే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అనమాట. ఓకే, ఇది అనేది మనకి ఆర్థో అండ్ పారా పొజిషన్లో ఉంది, ప్లేస్ అయింది. ఓకే, సో అందువల్ల రియాక్టివిటీ అని హాలో ఐరన్స్ రియాక్టివిటీ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, హాలో ఐరన్స్కి. సో క్వశ్చన్ నెంబర్ 90 మనకు వచ్చేసి ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. సో ఇది వచ్చేసి మ్యాచింగ్స్ అనమాట. ఓకే, ఒకసారి ట్రై చేయండి పాస్ చేసి. సో ఇక్కడ చూస్తే కనుక ఏకి వచ్చేసి మనకి 3 అనమాట, అలా బీకి వచ్చేసి 4, అలా సికి వచ్చేసి 2, అలా డీకి వచ్చేసి 1. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 93. ద ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ క్యూ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్ ఇస్. సో ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 93లో మనకి పి వచ్చేసి బెంజోక్లోరిన్ అనమాట. సో సోడియం ట్రైఎథర్తో ఏమైంది, ఈ Cl పోయి దీని లాంటిది ఇంకోటి మీరు తీసుకొచ్చి అది ఇచ్చినట్టు ఉంటుంది. సో మన క్యూ వచ్చేసి సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్. క్వశ్చన్ నెంబర్ 94. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఓకే, ఏది మ్యాచింగ్ అనేది కరెక్ట్ లేదు. రియాక్షన్ ఇస్తాడు, దాని కింద పేరు అనేస్తుంది, అది ఏంటిదని. ఓకే, దాంట్లో ఏది రాంగ్ ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ బిలో చూస్తే కనుక దాన్ని ఏటెడ్ రియాక్షన్ కదా స్వాట్స్ రియాక్షన్ అంటాం. నాట్ మ్యాచ్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో దాన్ని వచ్చేసి స్వాట్స్ రియాక్షన్. known as Schwarz reaction. Question number 95. Chloroform is kept in dark colored bottles because it reacts with clear glass. It undergoes chlorination in transparent glass bottles. It is oxidized to poisonous gas oxygen in sunlight. It starts burning when exposed to sunlight. So ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ అనమాట. ఇట్ ఈస్ ఆక్సిడైజ్డ్ టు పాయిజనస్ గ్యాస్ oxygen in presence of sunlight. 96.
ట్రైఐడోమీథేన్ హ్యాస్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీ బికాస్ ఆఫ్. సో ఇందువల్ల సో లిబరేషన్ ఆఫ్ ఫ్రీ ఐడిన్ అండ్ నాట్ డ్యూ టు ద ఐడోఫామ్ ఇట్ సెల్ఫ్. సో లిబరేషన్ ఆఫ్ ఫ్రీ ఐడిన్ అనమాట. సో ఇక్కడ ఆప్షన్ బి అనమాట. క్వశ్చన్ నెంబర్ 97. ద ఫైర్ ఎస్టింగ్విషర్ పైరిన్ కంటైన్స్. సో పైరిన్లో ఏముంటుంది? ఆప్షన్స్ చూడండి. సో ఇక్కడ ఆప్షన్ సి కార్బన్ టెట్రాక్లోరైడ్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 98. An organic halogen compound which is used as a refrigerant in refrigerators and air conditioners is. మీ అందరికీ తెలిసిందే. ఓకే, క్లోరోఫ్లోరోకార్బన్స్. ఓకే, సో వాటిని ఇంకేమంటారు? ఫ్రియాన్స్ అంటారు. సో ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 99. విచ్ వన్ ఈస్ కరెక్ట్? ఫ్రియాన్ 14 is a CF4, ఫ్రియాన్ 13 is a CF3Cl, ఫ్రియాన్ 12 is CF2Cl2 and ఫ్రియాన్ 11 is CF3Cl3. ఫ్రియాన్స్ ఆర్ క్లోరోఫ్లోరోకార్బన్స్, ఫ్రియాన్స్ ఆర్ యూజ్డ్ యాజ్ refrigerants, ఆల్ ఆఫ్ ద అబవ్. సో ఇక్కడ చూస్తే కనుక అన్ని రైట్. సో డి, ఆల్ ఆఫ్ ద అబవ్. క్వశ్చన్ నెంబర్ 100. సో ఇక్కడ వచ్చేసి మ్యాచింగ్స్ అనమాట. ఓకే, పైన చెప్పినవి కింద వస్తాయి. ఓకే, చూసుకోండి. సరే చూడండి. సో ఇక్కడ కార్బన్ టెట్రాక్లోరైడ్ వచ్చేసి నాన్ బయోడిగ్రేడబుల్ ఇన్సెక్టిసైడ్. మిథిలిన్ క్లోరైడ్ వచ్చేసి మనకి పెయింట్ రిమూవర్. డిటిటి వచ్చేసి సారీ ఆప్షన్ డి కదా. సో ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ ఒకసారి మ్యాచింగ్ చూడండి. సో ఏకి వచ్చేసి కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫైర్ ఎస్టింగ్విషర్ అనమాట. బి చూసుకుంటే కనుక మిథిలిన్ క్లోరైడ్ పెయింట్ రిమూవర్. అలాగే సి చూసుకుంటే కనుక డిటిటి నాన్ బయోడిగ్రేడబుల్ ఇన్సెక్టిసైడ్. డి చూసుకుంటే కనుక ఫ్రియాన్స్ రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట.